అన్ని వేళల్లోకి మధ్యవేలు పెద్దది, అదే సత్వగుణం. అంటే ఆ సత్వగుణం ఎప్పుడూ ఎక్కువ ఉండేలా చూసుకోండి, మిగిలిన గుణాలు తీసి ఎక్కల. నిద్రపోవాలంటే తమో గుణం ఉండాలి, తప్పదు, కానీ నిద్రపోయే వరకే ఉండాలి. మళ్ళీ ఇంక లేవకుండా ఇంకో 2 గంటలు పడుకునేలా ఉండకూడదు. కాలం కొన్నింటిని పరిష్కరిస్తుంది. ఇవాళ అయిపోవాలి అనుకోకూడదు. అక్కడ తమో గుణం అవసరం. ఆలస్యం ఉండాలి, నిద్ర ఉండాలి, కానీ పరిమితంగానే ఉండాలి, ఆ సందర్భంలోనే ఉండాలి. ఇలా ఈ 3 గుణాల్లోనూ జీవుడు ఉంటాడు. కానీ చేత వీడిని ప్రయత్నించి తమో గుణం పరిహరించి, రజోగుణం తగ్గించి, సత్వగుణం పెంచి, దాని నుంచి కూడా విడదీసి ఈ జీవుణ్ణి దేవుడితో కలపాలి. దీన్నే చిన్ముద్ర అంటారు. మొత్తం 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, మహాభారత రామాయణాది ఇతిహాసాలు, 1000 తెలుగు కావ్యాలు, 1000 సంస్కృత కావ్యాలు కలిపి చెప్పినటువంటి వేదాంత రహస్యాన్ని అరచేతిలో వైకుంఠంలా చెప్పిన జాతి హైందవ జాతి ఒక్కటే భారతీయ తత్వశాస్త్రం. అరచేతిలో వైకుంఠం అంటే ఇది తెలిస్తే నీకు వైకుంఠం వచ్చినట్టే అబ్బాయి. నువ్వు జీవుడివి, దేవుడితో కలిసే ప్రయత్నం